తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోని శ్రీకాంత్ ఓదెలా లాంటి దర్శకుడు దసరా సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవడంతో ప్రస్తుతం ఆయనతో ప్యారడైజ్ సినిమా అనే చేస్తున్నారు. మొదట వచ్చిన గ్లిమ్స్తోనే ప్యారడైజ్ సినిమా భారీ ఇంపాక్ట్ను క్రియేట్ చేసింది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా టీజర్ బ్లాస్ట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెలా వాళ్ళ తమ్ముడు హీరోగా చేస్తున్న కేజీక్యూ సినిమాకి రిలీజ్ ఈవెంట్లోకి శ్రీకాంత్ ఓదెలా హాజరయ్యారు. అక్కడ యాంకర్ ప్యారడైజ్ టీజర్ పరిస్థితి ఏంటి అని అడగ్గా ఆయన ఈ నెల 6వ తేదీన టీజర్తో తగలెట్టేస్తున్నాం అంటూ సమాధానం చెప్పాడు. నిజానికి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి? టీజర్ అద్భుతంగా వచ్చిందా? సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందా? ముఖ్యంగా టీజర్లో ఏ అంశాలను చెప్పబోతున్నారు? కథకు సంబంధించిన ఎలిమెంట్స్ని ఏమైనా లీక్ చేస్తున్నారా? నానిపై హై వోల్టేజ్ క్యారెక్టర్లో చూపించబోతున్నారా అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. తద్వారా ఈ సినిమాలో ఎలాగైనా సరే శ్రీకాంత్ ఓదెలా తమ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం అతనికి తిరుగుండదనే చెప్పాలి. మరి తను అనుకున్నట్లుగా భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.